హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను షార్ట్లో చెప్పాను కదండి, మీషో నుండి జ్యువెలరీ ఆర్గనైజర్ తీసుకున్నానని. ఇప్పుడు అది ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో మరియు నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూద్దాం పద. వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా వడ్డాలన్నీ ఇలా రౌండ్గా చేసుకున్నామనుకో మనకి మధ్యలో స్పేస్ వస్తుందండి. ఈ స్పేస్లో మనం కమ్మలు పెట్టుకోవచ్చు, సూర్యుడు చంద్రుడు పెట్టుకోవచ్చు. ఇలా మనకి చిన్న చిన్న జ్యువెలరీ అంతా అందులో సెట్ అయిపోతుందండి. సో దట్ మనకి స్పేస్ కూడా కలిసి వస్తుంది. కమ్మలు, నోస్ పిన్స్ అన్నీ 2 సెట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఎక్కడ పోగొట్టుకుంటారో తెలియదు. కాబట్టి అప్పటి నుండి నేను అన్నీ 2 సెట్స్ మెయింటైన్ చేస్తున్నాను. మా పాప ఇలానే కమ్మలు పోగొట్టుకుందండి. అందుకే చాలా ఇబ్బంది పడ్డాను ఆ రోజు. అప్పటి నుండి ఇలా 2 సెట్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఇలా మనకి జ్యువెలరీ అంతా ఒక బాక్స్లో ఫిట్ అయిపోయింది అనుకో, జ్యువెలరీ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. మనకి మేకప్ ప్రోడక్ట్స్తో క్లమ్జీ కాకుండా కూడా ఉంటుంది. అప్పుడు మనకి ఈ జ్యువెలరీ అంతా ఒకటే బాక్స్లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది తీసుకోవడం కూడా. ఈ రెడీమేడ్ జడ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ. అందులోనే నేను ఫౌండేషన్ కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా ఒక నీడిల్ కూడా దగ్గర ఉంచుకోండి. ఏదైనా ఊసిపోయినప్పుడు మనం తొందరగా కుట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది నీడిల్ కూడా. నా దగ్గర లిప్స్టిక్ ఒక 2-3 షేడ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ బ్రషెస్, బ్రషెస్ కూడా మినిమల్గా యూజ్ చేస్తాను నేను. మస్కరా, కాటుక 2 టైప్స్ ఉందండి. జెల్ ఒకటి, పెన్సిల్ ఒకటి, స్పాంజ్. ఇది పారాని స్కెచ్, ఒకటి స్కెచ్ రూపంలో, ఒకటి లిక్విడ్ రూపంలో ఉంది. ఈ లిక్విడ్ పెట్టుకోవడానికి కానీ మేకప్ ఎప్పుడైనా డిస్టర్బ్ అయినా కూడా మనకి ఇలా ఇయర్ బడ్స్ కూడా యూజ్ అవుతాయండి. ఇయర్ బడ్స్ కూడా కొన్ని అలా ఒక బాక్స్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ తిలకము, వైట్ అండ్ మెరూన్. ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నీ మనము యూపిన్స్ కానీ బొట్టు పిల్లలు, ఇలా 2-3 టైప్స్ బొట్టు పిల్లలు కూడా ఉంచుకోవాలండి. టెయిల్ కోమ్ అండ్ కోమ్ టూ యూజ్ అవుతాయి మనకి. ఒకటి సిజర్, డబల్ సైడ్ ప్లాస్టర్, ప్యాన్ కేక్, ఇలా అన్నీ మనకు అందులో ఫిట్ అయిపోయాయి. నెక్స్ట్ ఒక బ్లాక్ థ్రెడ్ కూడా 1 మీటర్ అంతా ఎక్స్ట్రా ఉంచుకోండి, తప్పకుండా యూజ్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా ఒక 2-3 టైప్స్ ఆఫ్ రబ్బర్ బెండ్స్, టిక్స్, సుదా పిన్స్, ఇలా మనం కొన్ని ఉంచుకోవాలండి. చిన్నపిల్లలు కాబట్టి ఎక్కడ ఏం పోగొట్టుకుంటారో మనకు అర్థం కాదు. కాబట్టి మనం సేఫ్ సైడ్లో ఇలా అన్నీ ఎక్స్ట్రా ఉంచుకోవాలి తప్పకుండా. ఇలా అన్నీ మనం సర్దేసుకున్నామనుకో నీట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.